రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో ఉన్నటువంటి మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్న కార్మికుల యొక్క సమస్యలపైన, ఇంజనీరింగ్ విభాగం సమస్యలపైన, డ్రైవర్ల సమస్యలపైన పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిన దానివల్లనే నవంబర్ 3వ తేదీ నుండి నిరవధిక సమ్మెలో పోవడానికి ఈ ప్రభుత్వమే కల్పించిందనేసి కూడా ఏఐటీసీగానే చెప్పదలుచుకున్నా. ఎందుకంటే అనేక దఫాలుగా మా సమస్యలు పరిష్కరించాలని రాతపూర్వకంగా సీఎండీఏ గారికి వినతి పత్రం సమర్పించిన, సంబంధిత అధికారులకు సమర్పించిన సమస్యలు ఇంతవరకు కూడా పరిష్కారం కాలేదు. సమస్యల పరిష్కారం కాకపోగా ఏదైతే జనాభా 2011లో ఏదైతే మున్సిపాలిటీ పట్టణాల్లో జనాభా ఉన్నారో ఆ జనాభాకు తగ్గట్టే కార్మికులు ఉన్నారు తప్ప సిబ్బందిని కూడా పెంచలేదు. ఎప్పుడైతే సిబ్బందిని పెంచలేదో పట్టణాలు కూడా పరిశుభ్రం కాని పరిస్థితి వస్తుంది. అందుకోసమే మేము అడుగుతున్నాం, ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, వెంటనే సిబ్బందిని ఈ జనాభాకు తగ్గట్టు సిబ్బందిని పెంచాలని, అవుట్ సోర్సింగ్ కార్మికులని పర్మనెంట్ చేయాలని ఏదైతే ప్రభుత్వం అమలు చేసిందో ఆ జీవో ప్రకారం వేతనాలు పెంచాలని, పిఆర్సీని వెంటనే విడుదల చేయాలని, 30% పిఆర్సీని కార్మికులకు అందజేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. దీనితో లోకల్ గా ఇంతో అనేక దఫాలుగా మేము ఇచ్చాం. ఇక్కడ చెప్పులు ఇవ్వలా, నూనె ఇవ్వలా, సోపు ఇవ్వలా, యూనిఫామ్ మాత్రం ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు పనిముట్లు లేకుండా కార్మికులు తన సొంత డబ్బులతో పని చేసుకుంటున్నారు. ఇది మంచి పద్ధతి కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అందుకోసమే మొత్తం లోకల్ సమస్యలు, రాష్ట్ర స్థాయి సమస్యలు, కార్మికులు ఎదుర్కొంటున్న మొత్తం సమస్యలంతా కూడా వెంటనే ఇక్కడ మన రాష్ట్ర సంఘ నాయకత్వంతో మాట్లాడి చర్చించి సమస్యను పరిష్కారం చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల గతంలో జాతీయ బ్యాంకుల్లో అకౌంట్ ఉండేది. ఈ జాతీయ బ్యాంకులో అకౌంట్ ఉంటే ఈ బ్యాంకులని, ఈ యొక్క జాతీయ బ్యాంకులు ఉన్నటువంటి అకౌంట్ ని ప్రైవేట్ బ్యాంకుల్లో, యాక్సిస్ బ్యాంకుల్లో అకౌంట్ ఓపెన్ చేయడానికి ఈ యొక్క ప్రభుత్వం పన్నాగం పంటా ఉంది. ఇది మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దీన్ని వెంటనే ఉపసరించుకోవాలా. ఎవరికైతే ఎక్కడెక్కడ వాళ్ళకి అకౌంట్లు ఉన్నాయో జాతీయ బ్యాంకుల్లో అక్కడనే అకౌంట్లు పెట్టాలని కూడా ఈ సందర్భంగా మనం యూనియన్ గా చెప్తాం. కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకొని రాష్ట్ర నాయకత్వం పిలిపించి చర్చలకు ఆహ్వానించి సామరస్యపూర్వకంగా మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున సమ్మె జరుగుతుంది.